తెలంగాణ జేబీసీ మంచి చెప్పు అందరు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే పట్టుకో అందరికీ నమస్తే వార్తలకు స్వాగతం చెప్పు డాడీ బీసీ తెలంగాణ నాయమ్మా చెప్పినావు కదా ఇక పోతావా మరి కూర్చుంటావా కూర్చుంటాట సరే కూర్చో నా కూతురు పొద్దున్నే డాడీ జైబీసీ చెప్తా నేను అని వచ్చింది నా ఇంట సో మొత్తానికి నాతో పాటే ఉదయాన్నే నిద్రలేస్తుంది అన్నీ పరిశీలిస్తూ ఉంటుంది అన్నట్టు గుడ్ మార్నింగ్ అందరికీ సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి మళ్ళొకసారి సర్వే నిర్వహణ జరగబోతుంది దయచేసి పాల్గొనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలారా ఖచ్చితంగా సర్వేలో పాల్గొనండి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో కానీ లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ వచ్చిందా టోల్ ఫ్రీ నెంబర్ రాలేదు ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ ఇవాళ వస్తుండొచ్చు బహుశా ఆ టోల్ ఫ్రీ నెంబర్కైనా కాల్ చేయండి లేదు అనంటే ఆన్లైన్లో కూడా మీరు కులగణనలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది వీటన్నిటిని సద్వినియోగం చేసుకోండి దయచేసి కులగణనలో పాల్గొనేటువంటి జైబీసీ కులగణనలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా మీ అందరినీ పదే పదే రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా ఎందుకంటే ముఖ్యంగా మరి ముఖ్యంగా బీసీ ప్రజలారా ఇది అత్యంత కీలకమైనటువంటి అయితే ఈ కులగణన అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం సోదరులారా దీన్ని ఖచ్చితంగా మనమందరం సద్వినియోగం చేసుకోవాలి ఇక అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా ఇక శశబీషలు లేకపోతే ఇక పెద్ద పెద్ద డైలాగులు ఏమొద్దులే కానీ పొరపాటు జరిగిన మాట వాస్తవం జరిగిందనేది స్పష్టంగా అర్థమైపోయింది అందరికీ తెలుసు ఛాలెంజులు ప్రతి ఛాలెంజులు ఇసురుకుంటే ఇక్కడ పబ్లిక్ ఆగమవుతారు సో కాబట్టి ఏమైనా పొరపాటు జరిగితే ఖుద్దు ముఖ్యమంత్రి గారే నిన్న చెప్పిండు ఏమని ఈ మిగతా జనాభాని కనుక లెక్కిస్తే బీసీల జనాభా ఎస్సీల జనాభా మైనారిటీల జనాభా పెరిగే అవకాశం ఉంది అనేటువంటి మాట చెప్పినారు సరే ఎంత పెరుగుతుంది ఏ మేరకు పెరుగుతుంది అనేది సో కులగణన అయిపోయిన తర్వాత చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం 2-3 విషయాలు కీలకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి ఒకటి కులగణన నివేదిక ఏ గ్రామంలో ఏ వార్డులో ఏ మున్సిపల్ వార్డులో ఎంతమంది పలానా కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి లెక్క పక్కాగా గ్రామ పంచాయతీల దగ్గర పెట్టాలా అలాగే ఆ మండల కేంద్రంలో మండలానికి సంబంధించిన లెక్క పెట్టాలి జిల్లా కేంద్రంలో జిల్లాకు సంబంధించినటువంటి లెక్క పెట్టాలి అప్పుడు ఆ గ్రామంలో జరిగినటువంటి కులగణన సర్వేలో వాళ్ళ వివరాలు ఎంట్రీ అయినా కాలేదా అనేది తెలుస్తుంది ఇక మూడో అంశం ఏంటంటే ఇంకా పారదర్శకంగా జరగాలి అనంటే ఎవరైతే కులగణన చేసుకోలేదో ఆ కులగణన చేసుకోనటువంటి వాళ్ళ వివరాలను ఎట్లాగో మనం కోడింగ్ చేసినాం కదా ఏది ఇండ్లన్నిటినీ బిడ్డ కూర్చి పడుతుందా అయితే ఈ కులగణన ఎవరైతే చేసుకోలేదో ఈ కులగణన చేసుకోనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళ జాబితాను ఆన్లైన్లో పెడితే అదో రకమైనటువంటి అంశం ముందుకు పోతుంది ఇక అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కులగణనను విస్మరించిన మాట సత్యం అది ముఖ్యమంత్రి గారు చెప్పింది 100% సత్యం కేసీఆర్ కులగణనలో పాల్గొనలేదు కేటీ రామారావు పాల్గొనలేదు హరీష్ రావు గారు పాల్గొన్నారో లేదో తెలియదు పల్లారాజేశ్వర రెడ్డి గారు పాల్గొనలేదు వీళ్ళు ఎవరు కూడా కులగణనలో పాల్గొనలేదు దయచేసి ప్రజలారా కులగణనలో పాల్గొనండి నిన్న మళ్ళీ డ్రైవ్ నిర్వహించి మళ్ళీ చేపడితే మళ్ళీ కదే మా గల్లీకి రాలే మా వాడకట్టుకు రాలే మా సర్వేనే కాలేదని చెప్పి మెజారిటీ ప్రజలు చెప్తా ఉన్నారు నాకు తెలిసేది 3.1% కాదు ఎక్కువ పర్సెంట్ మోతాదులో సర్వే జరగకుండా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అందుకోసమే ప్రజలందరూ కూడా ఈ సర్వేలో పాల్గొని ఈ సర్వేకి సంబంధించినటువంటి ఉండే కదన్నా ఇదే కదా అది మొన్నటిది సర్వే జరగనటువంటి అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి
ఇప్పటికైనా ఏమైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఉంది. శశబిశలకు పోవడానికి ఇటు మేము సిద్ధంగా లేము, బీసీ వర్గాలం, ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మాకు కావాల్సినటువంటి మీరు చెప్పినటువంటి దాంట్లో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే, చట్టబద్ధం చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతాం అనేటువంటి మాట గొప్ప మాట. ఆ మాట కట్టుబడినందుకు అప్రిషియేట్ చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. కానీ సరే, బీసీ ప్రజలారా ఇంకొకటి ఏంటంటే, మనం ఈ కులగణన ఎట్లా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు మన లెక్కలు మనం లెక్క పెట్టుకోవాలనేటువంటి ఇది ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం 42% రిజర్వేషన్ అమలు కోసం ఆయా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని తక్షణ అవసరంగా గుర్తిస్తూ ఉన్నాం. అలాగే ఓవైపు కులగణన సంపూర్ణంగా పూర్తి చేసి ఆ నివేదికను ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర గ్రామంలో ఉన్నటువంటి వివరాలను నమోదు చేస్తూ కూర్చోబెట్టడం నమోదు చేస్తూ మనమంతా ఉద్యమ బాట పట్టాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తేనే ప్రభుత్వానికి ఓవైపు ఈ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సహకరించాల్సినటువంటి అవసరం కూడా మనకే ఉంది. ఎందుకంటే ఇది మన జాతుల లెక్క, ఇది మన తలరాతను మార్చేటువంటి లెక్క కాబట్టి. రైట్గా అదొక అంశం. ఇక ఒక 1973లో జరిగినటువంటి ఒక ఘటనను మీకు గుర్తు చేస్తాం. ఒకరోజు పివి నరసింహారావు గారు, ఆ తర్వాత తలబోతుందట, కొంచెం ఇటు జరిపి కూర్చో. ఒకరోజు 1973 ప్రాంతంలో ఒకరోజు పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ గారు ఇద్దరు విమానంలో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో పివి నరసింహారావు గారు ఒక మాట చెప్పిండు. మేడం, మీ నాన్నగారు జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే భూ సంస్కరణలు తీసుకురామని చెప్పి ఆలోచనతో ఉండేనో అది నేను ఇంప్లిమెంట్ చేస్తే ఏమైనా ఇబ్బంది అంటే, నెవర్, మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట ఆమె చెప్పుడుతోటి పివి నరసింహారావు గారు అత్యంత కీలకమైనటువంటి విషయాన్ని 1974లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. ఏం ఆర్డినెన్స్ అంటే భూ పరిమితి చట్టం. అప్పటికి తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల దగ్గర 1000 ఎకరాల భూమి ఒకరొకరి పేరు మీద, దేశ్ముఖ్ దొరల పేరు మీద, అట్లాగే చాలామంది వెలమ దొరల పేరు మీద, చాలామంది పేరు మీద ఇట్లా వేలాది ఎకరాల భూములు ఊర్లకూర్లే, ఒక ఆయనకు 20 ఊర్లు, ఒక ఆయనకు 12 ఊర్లు, ఒక ఆయనకు 40 ఊర్లు ఇట్లా ఉండేటి. అయితే ఈ భూమి పేదలకు పంచబడాలి. పివి నరసింహారావు గారు ఒకటి చెప్పిండు, మీ అంతలా మీరు అప్పచెప్తేనేమో ఓకే, మీరు దానికి గడుతున్నటువంటి పన్ను ఆధారంగా పరిహారం ఇస్తాం, లేదు అంటే చట్టం చేసి తీసుకుంటాం అనేటువంటి మాట చెప్పిండు పివి నరసింహారావు గారు. భూపరిమితి చట్టం ఇది అత్యంత కీలకమైంది బీసీలారా. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్న టాపిక్ అంటే 1973లో ఇందిరాగాంధీ ఆలోచన మేరకు, ఇందిరాగాంధీ నెహ్రూ ఆలోచన మేరకు పివి నరసింహారావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పివి నరసింహారావు గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. ఆ ఆర్డినెన్స్లో ఏం పెట్టిండు? ఈ ఆర్డినెన్స్ అంటే ఏంటంటే సభ సమావేశంలో లేనప్పుడు ప్రభుత్వం జారీ చేసేటువంటి, ఆ తర్వాత సభలో దీన్ని ఆమోదిస్తారు, సరే అది వేరే. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కరికి, ఒక కుటుంబానికి 54 ఎకరాలకు మించి ఉండకూడదని చెప్పిండు. ఒక కుటుంబానికి అంటే మొత్తం 5గురు ఉండేటువంటి ఒక కుటుంబానికి 54 ఎకరాలకు మించి భూమి ఉండడానికి వీల్లేదని చెప్పిండు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంటుంది దీన్ని. అయితే దీంతో ఏమైంది, అగ్రవర్ణాల గుండెల్లో రాళ్ళు, ఎవరైతే అప్పుడైతే పెత్తందారులు భూస్వాములు ఉన్నారో వాళ్ళ గుండెల్లో రాళ్ళు పడ్డంత పని అయిపోయింది, పిడుగులు పడ్డంత పని అయిపోయింది. వామో ఇది ఎక్కడి కథ, ఇన్ని ఖుద్దు పివి నరసింహారావు గారికి 1200 ఎకరాలు ఉండే, 1200 ఎకరాలు పివి నరసింహారావు గారికి ఉండే, కరుణాలు కాబట్టి ఆయనకు మంచిగా ఉండే భూములు. అయితే ఈ భూ సంస్కరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక్కరికి 54 ఎకరాలు, దాంట్లో కూడా ABCDEFG దాకా K దాకా తీసుకొచ్చిండు. అంటే ఏ తరి పొలం అయితే ఎన్ని ఎకరాలు ఉండాలి, ఒక పంట పండేటిది ఎన్ని ఎకరాలు ఉండాలి, 2 పంటలు పండేటువంటి ఎన్ని ఎకరాలు ఉండాలి, మొత్తం శెలక అయితే ఎంత ఉండాలి, ఇట్లా మ్యాక్సిమం 54 ఎకరాలకు ఎక్కువగా ఉండడానికి వీల్లేదు ఒక కుటుంబానికి అనేది ఇందులో లెక్క. 5గురు ఉన్నటువంటి ఒక కుటుంబానికి. అయితే అప్పటికి మీ అందరికీ తెలుసు,
నిజాం వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి రావాలి, భారత ప్రభుత్వం దగ్గరికి రావాలి. లేదంటే ఎందుకంటే భారత్లో విలీనమైంది కదా, రావాలి. కానీ నిజాం కింద పనిచేసినటువంటి ఎవరు వీళ్ళు దొరలు, భూస్వాములు, పెత్తందారులు ఎవరైతే ఉన్నారో దేశముఖులు, అయితే వీళ్ళ పని ఏంటంటే భూములకు శిస్తోసులు చేసుడు వీళ్ళ పని. భూములకు శిస్తోసులు చేసుడు వీళ్ళ పని, భూముల లెక్కలు రాసుడు వీళ్ళ పని. ఎప్పుడైతే నిజాం లొంగిపోయిండో ఈ భూములన్నీ వాళ్ళ పేరు మీద రాసుకోరు. వాళ్ళ పేరు మీద రాసుకుంటూ వాళ్ళకు 1200 ఎకరాలు, 15,000 ఎకరాలు, 1000 ఎకరాలు, 5,000 ఎకరాలు ఇట్లా అయిపోయింది. వాస్తవానికి వీళ్ళది కాదు భూమి, అది భారత ప్రభుత్వంలో విలీనం కావాల్సినటువంటి భూమి. అయితే దీన్ని గుర్తించినటువంటి పివి నరసింహారావు గారు ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దీన్ని ఏం చేసినంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత పేదవాళ్లకు భూములు పంచాలనేటువంటి ఉద్దేశంతో ఈయన ఆర్డినెన్స్ తీసుకురాగానే పివి నరసింహారావు గారు రాష్ట్ర పర్యటన చేస్తే పేదోళ్ళంతా పూలు జల్లిరు, ఇట్లా పూలు జల్లి దేవుడు వచ్చిన ఆయన పేదోనికి భూములు పంచుతా ఉన్నాడరా, ఇందిరాగాంధీకి మొక్కిరు, అప్పుడంతా నెహ్రూకి మొక్కిరు, సోనియా గాంధీ ఫ్యామిలీకి మొక్కిరు అప్పట్లో. అయితే విషయం ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది, ఈయన ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కదా, ఆర్డినెన్స్ను చట్టం చేయాలి, అసెంబ్లీలో ఆమోదించాలి ఈ చట్టాన్ని. అసెంబ్లీలో ఆమోదించాలంటే ఏం జరిగిందంటే అసెంబ్లీ స్పీకరు పిడతల రంగారెడ్డి అని ఉండే. అప్పుడు అసెంబ్లీలో ఈ చట్టానికి బిల్లు పెడదామని చెప్పి పివి నరసింహారావు గారు ప్రయత్నం చేస్తుంటే మా భూములు గుంజుకొని మా పెత్తందారులను ఆగం చేసేటువంటి బిల్లులో నేను పాల్గొన్నాను పిడతల రంగారెడ్డి గారు వెళ్ళిపోయాడు. స్పీకర్ వెళ్ళిపోతే పివి నరసింహారావు గారు అదే పట్టుదలతోటి డిప్యూటీ స్పీకర్ సంజీవరావు ముదిరాజు, ఈయన డిప్యూటీ స్పీకర్ సంజీవరావు అనుకుంటా, సంజీవరావే ఈయన ముదిరాజు బిడ్డ, ఈయన నా కుర్చీలో కూర్చునబెట్టి ఆ చట్టాన్ని పాస్ చేయించిండు. ఈ చట్టం పాస్ అయ్యేటప్పుడు ఆ సభలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు, భూస్వాములు, పెత్తందారులు గిలగిల కొట్టుకొని మొత్తం ఆగమాగం చేసినారు. ఆగమాగం చేసి మా భూములు గుంజుకుంటారా, ఓవైపు ఏమో అసెంబ్లీలో అగ్రవర్ణాల మొత్తం వాళ్ళే కదా ఇక అసెంబ్లీ నిండా వాళ్ళంతా లొల్లి పెడతా ఉంటే ఇందిరాగాంధీ గారి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడం కోసం అగ్రవర్ణమైనప్పటికీ పివి నరసింహారావు గారు ఇక్కడ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి 29 లక్షల ఎకరాల భూములను పేదోళ్ళకు పంచారు. పేదవాళ్ళకు పంచారు. దళితులకు 29 లక్షల ఎకరాల భూములను పేదవాళ్ళకు పంచినటువంటి గొప్ప మనిషి పివి నరసింహారావు గారు. అయితే ఈ ల్యాండ్ పంపిణీ జరగాలని కోరుకుంది ఇందిరాగాంధీ కుటుంబం కోరుకుంది. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి పోరంబోక్ భూమనో ఇనాం భూములను అవన్నీ ఎక్కడి అనుకుంటారో ఇందిరాగాంధీ, ఆ తల్లి ఇందిరాగాంధీ పంచినటువంటి భూములు. సో ఇక్కడ నిర్ణయం ఎవరిది? ఇందిరాగాంధీ గారిది. ఆలోచన ఎవరిది? నెహ్రూది. ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు, అగ్రవర్ణం. ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఈ సభలో ఉన్నటువంటి రెడ్లు, వెలమలు వీళ్ళందరూ కూడా కాగితాలని చెప్పి మొత్తం ఆగమాగం చేశారు సభ. అంటే పార్టీ నిర్ణయాన్ని, ఇందిరాగాంధీ ఆలోచనను వీళ్ళు ఏ రకంగా వాళ్ళు ఆగం చేసిరో చూడండి. తప్పనిసరి పరిస్థితిలో ఇక సభ ఆమోదం పొందింది. అది సభ ఆమోదం పొందిన తర్వాత 1 జనవరి 1975 నుంచి అమల్లోకి వచ్చింది. ఏది? ఈ చట్టం ల్యాండ్ సీలింగ్ అమల్లోకి వచ్చిన తర్వాత మరి వీళ్ళ దగ్గర మరి ఈ సంస్కరణలు అనేటివి నా నుంచే మొదలు కావాలని ఏం చేసి ఎరికేనా? పివి నరసింహారావు గారి కుటుంబం పెద్ద భూస్వామ్య కుటుంబం. 1200 ఎకరాలు పివి నరసింహారావు గారికి ఉండే. 1200 ఎకరాలు. ఈ 1200 ఎకరాల భూముల్లో 54 ఎకరాలను ఉంచుకొని మిగతా భూమి అంతా పేదోళ్ళకు పనిచేసిండు.
మిగతా భూమి అంతా పేదోళ్ళకి పివి నరసింహారావు గారు పనిచేసాడు. అయితే ఇక్కడ దొరలు ఏది అగ్రవర్ణ పెత్తందారుల దగ్గర ఉన్నాయి కదా, ఎవరు ఆయన పేరేంది విష్ణు రామచంద్రారెడ్డి, వీళ్ళ దగ్గర 2-3 వేల ఎకరాలు ఉండే ఒక్కళ్ళ దగ్గర. విష్ణు రామచంద్రారెడ్డి అంటే పెద్ద దొంగ, వేస్ట్ ఫెలో వాడు. ఎకరాలు చరిత్రలో ఇన్ని ఎకరాలు ఉండే. వీళ్ళు ఏం చేసిరు, మా భూమి ఎట్లరా మరి 54 ఉండాలంటారు, మిగతా భూమి ఎట్లా అంటే కుక్క పేరు మీద కొంత, కుక్క పేరు మీద, నక్క పేరు మీద, ఇట్లా ఏ పనుల పేరు మీద వాళ్ళకి తెలవకుండా ఇవ్వాలి పేరు మీద పడితే వాళ్ళ పేరు మీద భూములు చేసి అట్లా పెట్టిరు. అది ఇంత భూములు పంచుడితో ఏమైంది, ఈ భూములు మాయాన్ని దున్నుకొని బతుకుతురు పేదోళ్ళు. బతుకుతున్నటువంటి సందర్భంలో అరే ఆ భూమి నీది కాదరా, మాదే, ఎంత ఇస్తావో ఇచ్చేయి అని చెప్పి పైసలు వసూలు చేసిరు. పట్టణాలలో పడి పట్టణాలలో రియల్ ఎస్టేట్ దంద పెట్టిరు, అది వేరే, కానీ పట్ట చేయలే. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ యథాతథం మీకు ఎరికే కదా వాళ్ళ పేరు మీద. సో ఈ రకంగా ఈ దేశంలో నిజాం వదిలిపెట్టినటువంటి హైదరాబాద్ సంస్థానం భూములను ఎక్కడిది, ఈ పేద ప్రజలది, అది పేద ప్రజల చెమట, దాన్ని భారత్లో కలపకుండా నడిమధ్యలో కొట్టుకపోయినటువంటి ఈ పెత్తందారులు భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూములను ఇవ్వడానికి అసెంబ్లీలో గింత పిడతల రంగారెడ్డి అనేటువంటి వ్యక్తి స్పీకర్గా ఉండి నేను సభకే రానని వెళ్ళిపోతే డిప్యూటీ స్పీకర్ అదే ముదిరాజు బిడ్డ సంజీవరావు ఆ సభను నడిపించి 29 లక్షల ఎకరాల భూములు ఈ తెలంగాణ ప్రాంతంలో పేదవాళ్ళకు పంచారు. వాళ్ళు భూములు వదులుకోవడానికే గింత ఇబ్బందిగా ఉన్నారు. భూములు వదులుకోవడానికే అంటే ఇందిరాగాంధీ గారి ఆలోచన, ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన కూడా సేమ్. భూములు వాళ్ళ నానమ్మ ఇచ్చింది, అధికారాన్ని రాహుల్ గాంధీ ఇవ్వబోతా ఉండ్రు ఈ వర్గాలకి. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఉంటే దాని కింద నీరు గార్చేటువంటి శక్తులు కింద ఇగో ఈ రకమైన కార్యక్రమం చేస్తున్నాయి. సేమ్ అయాలు ఏం జరిగిందో ఇవాళ గదే జరుగుతూ ఉంది. పివి నరసింహారావు గురించి వాళ్ళ చరిత్రలో చెప్పుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి మంచి పని. రేపు రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అట్లనే చెప్తారు, మంచి చేస్తే ఖచ్చితంగా చెప్పుకుంటారు, 100% చెప్తారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇక్కడ పారదర్శకమైనటువంటి సర్వే జరిగిందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నాకు మీతో ఛాలెంజ్ చేయడం ఇష్టం లేదు, కానీ నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నేను మా బీసీ ప్రజల పక్షాన నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. మీకు ఎవరైనా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినంటే మళ్ళా సరి చేసుకోండి, తప్పేం కాదు. అబద్ధాన్ని గట్టిగా చెప్పినంత మాత్రాన నిజమవుతుందని పొరపాటును కూడా భావించకండి. కాలనీలే ఉన్నాయి, మొత్తం కాలనీలు, అపార్ట్మెంట్ మొత్తం అట్లనే ఉన్నాయి కాలనీలే. సరే, ఏం చెప్తానంటే అక్రమంగా వాళ్ళ పేరున రాసుకున్న భూములను అసలైన పేదవాళ్ళకి ఇవ్వడానికే ఒప్పుకోనటువంటి శరీరాలు అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయంలో ఎంత ఆందోళన జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఆందోళనకు బీసీలు సంసిద్ధం కావాలని చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పిండు కదా, నేనే చివరి రెడ్డి సీఎం అనే ఒక ఆయన చెప్తా ఉన్నాడు, అయినా పర్వాలేదనే మాట చెప్తా ఉన్నాడు. ఎస్, వాళ్ళందరికీ తెలుసు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఇది బీసీల చేతుల్లోకి పోయేటువంటి రాష్ట్రమే, ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టే వాళ్ళు మెంటల్గా వాళ్ళందరూ ఫిక్స్ అయ్యారు. బీసీలారా, రాబోయే రాజ్యం మనదన్న విషయాన్ని మీరు గుండెల మీద రాసుకోరు బస్. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. రైట్గా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్, పలు రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించిన పార్టీ హైకమాండ్. మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షికి రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం. 2022లో భూదాన్ పోచంపల్లిలో పర్యటన. కాంగ్రెస్ తెలంగాణ కొత్త ఇన్ఛార్జిగా సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ పార్టీ హైకమాండ్ నియమించింది. ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి బాధ్యతలు చేపట్టనున్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే శుక్రవారం రాత్రి 9 రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా కె రాజుకు బాధ్యతలు అప్పగించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్ర ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నేత కృష్ణ ఆళ్లవార్ను నియమించారు. హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ బాధ్యతలు రజనీ పాటిల్కు అప్పగించారంటూ మీనాక్షి నటరాజన్ ఎంత సాధారణమైన వ్యక్తి అంటే చాలా సాధారణమైనటువంటి వ్యక్తి. ఈ ఆ చెవులకున్న కమ్మలు కూడా అవి రోల్డ్ గోల్డే అనుకుంటున్నాను నేను. ఓ చిన్న ఫోను, దానికి వాట్సాప్ కూడా ఉండదు. చాలా సాధారణ జీవితం, కమిటెడ్ ఫర్ రాహుల్ గాంధీ.
అండ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆమె వీర విధేయురాలు మీనాక్షి నటరాజన్ గారు. నేను ఒకరోజు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకరోజు మేము దుబ్బాకలో ఎన్నికల ప్రచారానికి పోయినటువంటి సందర్భంలో ఆమె అక్కడ ఇన్ఛార్జిగా ఉండే నేను, ఆ తర్వాత మన చెరుకు ముత్యం రెడ్డి అన్న కొడుకు శ్రీనివాసరెడ్డి, మేమందరం ఉన్నాం. మీనాక్షి నటరాజన్ గారు ఉండే అక్కడ. ఆమె నేను ప్రసంగిస్తున్నంతసేపు ఆమె నన్ను చూసి ఆశ్చర్యపోతూ ఉంది, ఎవరు ఈయన అని. ఆ తర్వాత మళ్ళీ దీపాదాస్ మున్షి గారు నాకు పరిచయం చేసినారు. సరే అట్లా జరిగింది. ఆమె ఎంత కమిటెడ్గా ఉందంటే కాంగ్రెస్ పార్టీ పట్ల, ఒక్క ఓటర్ కనిపిస్తే ఆ ఓటర్ దగ్గర పోయి కన్విన్స్ చేస్తుంది ఆమె. కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని కన్విన్స్ చేస్తూ ఉంది ఆమె. సో ఆ రకంగా మీనాక్షి నటరాజన్ గారు కమిటెడ్ లీడర్, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా, జాతీయ ప్రెసిడెంట్గా ఉండే ఆమె 2002 ఆ టైంలో. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటూ వస్తూ ఉంది. ఆమెని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. అలాగే దీపాదాస్ మున్షి గారికి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి బాధ్యతలు లేకుండే ఆమె ఒరిజినల్గా కేరళకి ఇన్ఛార్జ్ అయితే అదనపు బాధ్యతల కింద తెలంగాణ అప్పచెప్పారు. ఇప్పుడు తెలంగాణకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిని తీసుకొచ్చారు కాబట్టి దీపాదాస్ మున్షి గారు కేరళకు ఇప్పుడు పూర్తిస్థాయి ఎందుకంటే కేరళలో త్వరలో ఎన్నికలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆ పార్టీ బలోపేతం కోసం దీపాదాస్ మున్షి గారిని ఫుల్ టైం అక్కడ కేటాయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఏంది బిడ్డ చేరు పడుతుందా? పడదు ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు. రాదు బిట్ట ఇంటికి పోతావు అంకుల్ అంటే బా ప్లీజ్ అమ్మా. అందరికి నమస్తే బిట్ట. ఒకసారి అందరు స్కూల్కి పోవాలని చెప్పు. స్కూల్కి వెళ్ళండి అని చెప్పు. అందరు స్కూల్కి వెళ్ళండి. ఓకే బాయ్ బిట్ట. రైట్ బాయ్ చిటి. అంకుల్ రైట్గా ఇట్లా 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రజనీ పాటిల్ని హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్కు, అలాగే బీకే హరిప్రసాద్ను హర్యానాకు, ఇక శ్రీ హరి చౌదరి మధ్యప్రదేశ్కు, శ్రీ గిరి చౌదన్కర్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి, శ్రీ అజయ్ కుమార్ లాలు ఒడిశా, కొప్పుల రాజు జార్ఖండ్, అలాగే మీనాక్షి నటరాజన్ తెలంగాణ, శ్రీ సప్తగిరి శంకర్ ఉలాకా మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, ఇక అలాగే శ్రీకృష్ణ అలవారు బీహార్ కేసరి, అలాగే శ్రీ భూపేష్ బఘేల్ ఎవరైతే ఉన్నారో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయనను పంజాబ్కు, అలాగే సయ్యద్ నజీర్ హుస్సేన్ను జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాఖ్కు ఆయన నియమించడం జరిగింది. ద పార్టీ అప్రిషియేట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫాలోవింగ్ అవుట్ గోయింగ్ జనరల్ సెక్రటరీస్. ఇక దీపిక వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేసిరని చెప్పి పార్టీ అప్రిషియేట్ చేసింది. ఇది ఏఐసిసి రిలీజ్ చేసినటువంటి జాబితా. రైట్. ఇక మీనాక్షి నటరాజన్ గారి వర్క్ విధానం ఎట్లుంటుందో మీరు చూడరు, ఆశ్చర్యపోతారు. అంత పర్ఫెక్ట్ ఉండదు. నువ్వు ఎన్ని చెప్పు, ఆమె పార్టీ యాంగిల్ తప్ప ఇంకోటి చేయదు. ఇక ఏమీ ఉండదు ఆమెకి. 1-2 చీరలు ఉంటట్టునే ఆ బ్యాగులో గంతే, అవి పట్టుకొని తిరుగుతూ ఉంటారు. బాగా సింపుల్, చాలా సింప్లిసిటీ. 119 మందితో రెండో బ్యాచ్ అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరింది. ఈ విమానంలో 119 మంది ఉన్నట్లు సమాచారం. శనివారం రాత్రి 10 గంటల కల్లా ఈ స్పెషల్ ప్లేన్ పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానుంది. ఎక్కువ అమృత్సర్లోనే దించుతా ఉన్నారు, ఎందుకంటే అది పంజాబ్ ఎక్కువ పోయినట్ట. పంజాబ్, గుజరాత్, హర్యానా వీళ్ళే ఎక్కువ అక్రమంగా పోయినరు అమెరికాకు. వీళ్ళు పడవలలో పోయినట. చాలా మందిని మళ్ళీ వాపసు తీసుకొస్తా ఉన్నారు అక్కడి నుంచి. అయితే అక్రమంగా పోతే వాళ్ళ వీసా లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. వీసా ఉన్నా కూడా అది తాత్కాలికమైన వీసాలు ఉంటే అక్కడ ఉండిపోతారు. మోదీ బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రానికి దమ్ముంటే దేశమంతా కులగణన చేపట్టాలి. బీసీలను ముంచేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు, అందుకే ఇక్కడి కులగణనపై బురద జల్లుతున్నారు. కొందరు అంటున్నట్టు ఆఖరి రెడ్డి సీఎం నేనే అయినా పర్వాలేదు, ఏ త్యాగానికైనా సిద్ధమనే పకడ్బందీగా కులగణన సర్వే చేసినాం. సర్వేలో పాల్గొనని కేసీఆర్ ఫ్యామిలీని సామాజికంగా బహిష్కరణ చేయాలి. కేసీఆర్ నన్ను కొట్టుడు కాదు, బయటకు వచ్చి నిటారుగా నిలబడు. అంత కొట్టాలనుకుంటే నీ కొడుకుని, నీ అల్లుని బండకేసి కొట్టు. లిక్కర్ దందాతో కేజ్రీవాల్ను ఓడించిన నీ బిడ్డను 2 కొట్టు. రాష్ట్ర
రాష్ట్రానికి నిధులువని మోదీపై యుద్ధం చేద్దామని పార్టీకి పిలుపు ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ వివరాలు ఇవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలో చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అని కొందరు నన్ను అంటున్నారు నేను చివరి సీఎంను అయినా పర్వాలేదు మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు మేము సిద్ధం అందుకే కులగణన చేశాం ఇది మా నిబద్ధత బీసీలను ఎస్సీలను ఎందుకు తక్కువగా చూపిస్తాం ఎక్కువ చూపించాలనుకుంటే మా కులాన్ని చూపించేవాడిని కదా మా జాతిని 5% మాత్రమే ఎందుకు చూపిస్తాం 20% పెంచుకోలేమా అని చెప్పి రెడ్లు 5% లేరు సార్ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఎందుకున్నారు 5% చూపిస్తారు అక్కడనే వచ్చింది అసలు లెక్క పంచాయతీ లేరు అంతమంది లేనే లేరు విషయం ఏంటంటే అసలైనటువంటి నేను సిద్ధం ఎక్కడ చర్చకైనా నేను సిద్ధం నా నెంబర్ నా ఆఫీస్ అయితే మీ అందరికీ తెలుసు ఎవరన్నా ఈ కులగణన ఒక్కటే చెప్తున్నా సింపుల్గా బయోమెట్రిక్ ఆధారంగా మనం 3,95,00,000 ఆధార్ కార్డులు సప్లై చేసినాం 3,95,00,000 ఆధార్ కార్డులే సప్లై చేసినప్పుడు 3,70,00,000 మంది ఎట్లుంటారు వేలిముద్ర లేచి చేసిండ్రు కదా అది 2020 వరకే ఎటబడితే అట్లా ఇచ్చేదైతే కాదుగా ఆధార్ ఒక్కొక్క 4 నెంబర్ ఆధార్ కార్డు లేనటువంటి జనాలు అనేక మంది ఉన్నారు 2020 వరకే ఇప్పుడు అది విషయం ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి లెక్క తగ్గింది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ మాట కట్టుబడుతూ మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి బీసీ సమాజం అంతా ఇలా అంతో ఇంతో ఆశగా చూస్తూ ఉంది ఇది సత్యం రైట్ ఇక రాష్ట్రంలో చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అని కొందరు నన్ను అంటున్నారు ఎస్ సార్ 100% ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇలా బీసీల్లో వచ్చినటువంటి చైతన్యం వాస్తవానికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఏకం కావడానికి ఇటీవలి కాలంలో మంత్రివర్గంలో కానీ పదవుల్లో కానీ అక్కడిక్కడ ఒకే సామాజిక వర్గం నుంచి పదవులు భర్తీ చేయడంతో ఆ ఇంపాక్టు అమ్మ ఇదెక్కడ కథరా అనేటువంటి ఆలోచన ఈ ప్రజల్లో మొదలైంది సో తద్వారానే జరిగింది ఇదంతా ప్రధాని మోడీ మనసంతా బీసీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ బీసీ కాదు లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ఎస్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది వాస్తవం అది ముఖ్యమంత్రి చెప్పింది కూడా వాస్తవమే ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ 2001 వరకు మోదీ కులం గుజరాత్లో ఉన్నత వర్గాల్లో ఉండేది ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక చట్టం చేసి తన కులాన్ని బీసీలో కలుపుకున్నాడని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఒక మాట చెప్తా ఉన్నా సింపుల్గా ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి చాలా వేరియేషన్ ఉంది ఈ రాష్ట్రానికి తెలంగాణకు ఏపీకి వేరియేషన్ ఉంటుంది ఏపీకి ఒడిశాకు ఒడిశా నుంచి కర్ణాటక తమిళనాడు ఇట్లా వేరియేషన్స్ ఉంటాయి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లు తెలంగాణలో ఓసీ కర్ణాటకలో బీసీ ఇక్కడ అక్కడ దొదిలేదు ఈయనే తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లు కర్ణాటకలో బీసీలు ఇంకో విషయం ఏంటంటే లంబాడా సామాజిక వర్గం ఇలా సేవాలాల్ జయంతి సేవాలాల్ మహారాజ్కి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన ఆ జాతి గురించి చేసినటువంటి అలుపెరగని పోరాటం ఇలా జాతులను తలెత్తుకునే విధంగా చేస్తుంది ఆయన నివాళులర్పిస్తుంది లంబాడా సామాజిక వర్గం ఉంది తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఎస్టీ మహారాష్ట్రలో బీసీ రాజస్థాన్లో ఓసీ వాళ్ళు ఇది ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ కర్ణాటకలో బీసీ మహారాష్ట్రలో ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ ఓకే ఇక్కడ రజకులు ఉన్నారు ఇక్కడ బీసీ కర్ణాటకలో ఎస్సీ ఇట్లా ఒక్కొక్క ఇది ఒక్క బీసీ కులాల పంచాయతీ మాత్రమే కాదు ఈ వాటా ఇది అందరి పంచాయతీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఎట్లయితే ఆందోళనకరంగా ఉందో అటు కర్ణాటకలో కూడా రెడ్ల పరిస్థితి గదే ఉంది అక్కడున్నటువంటి
అప్పర్ క్యాస్ట్ తోటి ఆ బాధ వాళ్ళు అనుభవిస్తారు, ఇక్కడతో ఈ బాధ మేము అనుభవిస్తూ ఉన్నాం అనేది బీసీల లెక్క. ఇక్కడ మొత్తం మీరు దేశవ్యాప్తంగా తీసుకుంటే ఇప్పుడు ఏపీ ఉంది, రజకులు 17 రాష్ట్రాలు, ఏపీలో కాపులు ఓసీకి వస్తారు, తెలంగాణలో బీసీ, కర్ణాటకలో బీసీ, మహారాష్ట్రలో ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ మీ. సో ఇట్లా రకరకాలైనటువంటి వేరియేషన్స్ ఉన్నాయి. సో గుజరాత్లో కూడా నరేంద్ర మోడీ గారి సామాజిక వర్గం గతంలో ఓసీ సామాజిక వర్గం ఉండే, దాన్ని మార్చిరు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా సామాజిక వర్గాలను మధ్యలో మార్చిరు. ఇట్లా ఆయా ఆర్థిక పరిస్థితులు, ఆ సామాజిక పరిస్థితుల ఆధారంగా మార్చుకుంటూ వచ్చారు. ఇవాళ మనం చెప్తున్నటువంటిది కేవలం ఇది బీసీ పంచాయతీగా చూపెట్టడం కాదు, ఇది దేశంలో ఉన్నటువంటి అందరి పంచాయతీ. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాట చాలా క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. ఆయన ఒక్క ప్రాంతాన్ని ఆలోచించి చెప్పట్లేదు, ఈ దేశాన్ని ఆలోచించి చెప్తా ఉన్నాడు. కులగణన చేయాలనేటువంటి మాట అందుకే చెప్తా ఉన్నాడు, వాటా వాళ్ళకి దక్కాలని అందుకే చెప్తా ఉన్నాడు. సో ఈ రకంగా ఉంటుంది. అయితే ఇక మోదీ కులం గుజరాత్లో ఉన్నత వర్గాల్లో ఉండేది, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక చట్టం చేసి తన కులాన్ని బీసీలో కలుపుకున్నాడు. ఇప్పుడు ఆయన సర్టిఫికేట్ బీసీగా ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రం బీసీల వ్యతిరేక మనస్తత్వం అని వ్యాఖ్యానించారు. నిజంగా మోదీ బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదని, బీసీ కులాల లెక్కలు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. మనకు ఒక విషయం తెలవాలి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా ఒక విషయం తెలవాలి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి. 2011లో జరిగినటువంటి జనాభా లెక్కలలో కులాన్ని కూడా సేకరించారు, కులాన్ని కూడా తీసిరు, కానీ బయట పెట్టలే. మనం చేసినటువంటి కొన్ని మిస్టేక్స్, ఇతరులు చేసినటువంటి కొన్ని మిస్టేక్స్, కేసీఆర్ చేసిన కొన్ని మిస్టేక్స్, అన్ని మిస్టేక్స్ కలిసే ఇవాళ ఈ బాధ ఏది తిలా పాపం తలా పిడికెడ్ అన్నట్టుగా అందరిది జరిగింది. దీన్ని సరిదిద్దడం కోసమే రాహుల్ గాంధీ గారు కులగణన అనేటువంటి మాట చెప్తా ఉన్నారు దేశవ్యాప్తంగా. ఆ దేశవ్యాప్తంగా చేసినటువంటి కులగణన తెలంగాణ కులగణనను అటు కర్ణాటక చేసింది, కర్ణాటక చేసింది, బీహార్ చేసింది, ఆ తర్వాత తెలంగాణ చేసింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కర్ణాటక చేసింది, ఆ రిపోర్ట్ ఇంకా బయటికి రాలే, రిపోర్ట్ బయటికి రాలే. ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీహార్లో నితీష్ కుమార్ గవర్నమెంట్ చేసి 62% బీసీలు ఉన్నట్టుగా తేల్చేసి 63% బీసీలు ఉన్నట్టు తేల్చేసింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 46% అని బీసీలు అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఏది హిందూ బీసీలు 10% ఏమో ముస్లిం బీసీలు అని చెప్పి 56% అని చెప్తా ఉన్నాం. ఇక్కడ నిజంగా మనం పారదర్శకంగా మనం పకడ్బందీగా చేసినామని చెప్పుకోవాలంటే ఏమీ లేదు. మనం చేసిన సర్వే గ్రామ పంచాయతీ కాడ పెట్టరు, అంతే. ఆ ఊళ్ళో ఏం చేసినా ఆడ పెట్టరు, సింపుల్. ఎక్కువ ఏమొద్దిగా దాని మీద సెషన్ లేవు, బిషలు లేవు. కాబట్టి మిత్రులారా, 1931లో కులాల సేకరణ కులగణన జరిగినా కూడా ఆ రిపోర్ట్ను కూడా కొంతమేరకు తొక్కిపెట్టిరు. ఈ తొక్కుడు దాంట్లో ఏ బీసీ లేడు. 95 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక 19న ఢిల్లీ సీఎం ప్రమాణం. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 19న లేదా 20న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక సీఎంతో పాటు పలువురు ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి గాయన వచ్చిన బిల్లు. ఇక బీసీ ఉద్యోగస్తులు జర్రైన మంచి పొజిషన్లు ఉన్నారంటే వాళ్ళు ఏసీపీకి ట్రాప్ అవుతారు. వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ట్రాప్లోకి తీసుకొస్తారు. నిన్న శివారెడ్డి అనేటువంటి ఒక కాంట్రాక్టరు, సతీష్ అనేటువంటి ఒక బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నాయకుడిని లంచబెర చూసి పట్టించేసాడు. ఇంకో ఆయన బీసీ, ఇంకొక ఆయన ఎస్టీ. వీళ్ళని పట్టించింది మళ్ళీ అగ్రవర్ణాలే. వీళ్ళని వైపు ఇట్లా పట్టిస్తారు, ఓవైపు వీళ్ళని ఇట్లా పట్టిస్తారు, ఇంకోవైపు ఎక్కడైతే బీసీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే వాళ్ళ మీద ఈ రకమైన ఇట్రాయా బాబు. ఏ ఊరు మీది ఏంది చెప్పు, అటు ఏ ఊరు, ఏం జరిగింది త్వరగా చెప్పాయా. మాది నాగార్జున సాగర్ నియోజకవర్గం సార్. నాది గత బీసీలకు రిజర్వేషన్ తక్కువ ఇస్తున్నాయని చెప్పేసి అని జానారెడ్డి గారి మీద ఒక పోస్టు శ్రద్ధాంజలి ఫొటోస్ వచ్చినాయి. శ్రద్ధాంజలి ఫోటో ఎట్లా పెడతావా జానారెడ్డి గారి మీద? అవి ఫొటోస్ అంటే ఇప్పుడు నా మీద కూడా పెట్టిరా, సోషల్ మీడియాలో వస్తే పెట్టింది. ఇప్పుడు
ఆయన మంచిగుండే ఆయనతో కొట్లాడన్నా అటువంటి ఫోటోలు కూడా పెట్టకూడదు, అది తప్పు. సోషల్ మీడియాలో అట్లా పెట్టడం తప్పు. పెట్టగా ఫోన్ చేస్తే డిలీట్ చేసిన సార్. డిలీట్ చేసిన తర్వాత నాకు సరే అయిపోయింది, నా పని నేను చేసుకుంటే వ్యవసాయ కూలీలతోటి నేను ఒక ఊరికి పోయినా. ఇట్లా ఆటో మా నాన్నది నేను తోలుతా సార్. అయితే ఇట్లా పలానా దగ్గర కూలి వాళ్ళని దించి రావాలి రా అని చెప్పేసి ఒక 10 మంది రా అని చెప్పేసి అని ఫోన్ వచ్చింది సార్ నాకు. ఫోన్ వస్తే పోయినా నేను. పోతే మఫ్టీలో ఉండే ఆయన. మఫ్టీలో ఉండి చేసి నన్ను ఈయన కొంచెం ఒక 100 మీటర్ల దూరాన ఒక 10 మంది కూలీలని వేరే దగ్గర దించి రావాలని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అని పోయిన తర్వాత ఆటోలకు పోయగానే నా ఫోన్ గుంజుకోడు. నా ఫోన్ గుంజుకొని చేసి కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇంకో 2 మఫ్టీలో ఉన్నారు సార్. మఫ్టీలో ఉన్న తర్వాత వాళ్ళు ఇక కొంచెం కాలువ కట్టిన పెట్టి చెట్లకి తీసుకుపోతుంటే నేనన్నా కదా ఏడికన్నా ఇటు తీసుకుపోతారు ఏమైందని చెప్పేసి అని నేనన్నా. అంటే ఏం లేదు ఏ పాలని జడక నువ్వు అది ఇది అని చెప్పేసి అని అన్నారు. అంటే నాకు భయమై నేను ఆటో మలుపుకొని వెంబటే నేను కొంచెం ముందుకు వెళ్ళేసిన. మళ్ళీ ఊర్లోకి పోయినా నేను. పోతే ఆటోలో కూర్చున్న వ్యక్తి నన్ను గొంతు పట్టుకొని వెనకంగా 4-5 గుద్దులు గుద్దిండు. ఇటు పోతేనే కాలువ ఉంది, ఇటు పోతేనే చెట్లు ఉన్నాయి, ఇంక బండి పల్టీ కొట్టేటట్టు ఉంది. ఇక అట్లా అని చెప్పేసి అని ఇక నేను పోలే. ఇక ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెనకాలంగా 2 బైకులు వచ్చి అడ్డం పెట్టి నన్ను బైక్ ఆటో నుంచి గుంజి బైక్ మీద వేసుకున్నారు. వాళ్ళు సాగర్ పిఎస్ నుంచి వచ్చినామని చెప్పేసి నా లొకేషన్ ట్రాప్ చేసి ఎవరు కంప్లైంట్ చేశారు? కంప్లైంట్ ఒక ఆయన ఉంగరాల సీన్ అని కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ వాళ్ళతో చేపించి కంప్లైంట్ చేపించారు సార్. కంప్లైంట్ చేపించి నేను ఎఫ్ఐఆర్ కాలేదనుకోని చెప్పేసి నేను అన్నా. అనుకో నేను పోయిన తర్వాత అడిగి పోయిన తర్వాత ఇక సారు ఏమన్నాడు, ఫోన్ గుంజుకొని ఏం రావాలి అంజాక గుద్దవలసిందా నీకు, జానారెడ్డి సార్ మీద ఇట్లా పెడతావా చేస్తావా అది అని చెప్పేసి వాళ్ళ కొడుకులు బాధపడతారు. అంటే మరి కొడుకు ఇక ఇది ఒకటి గమ్మత. మల్లన్న గారి మీద కూడా నా మీద కూడా నా శివయాత్రలు నేను నాడు చూపిస్తుగా శివయాత్రలు ఇవన్నీ నేను లైట్ తీసుకుంటా, చాలా నేను లైట్ తీసుకుంటా. జానారెడ్డి గారు ఇలా ఓట్లు కావాలి కానీ వీళ్ళ అభిప్రాయం వద్దు. బీసీల లెక్క తారుమార్కు నువ్వు బాధ్యునివి కాదా? ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు చూడండి. జానారెడ్డి కుటుంబం ఈ అబ్బాయి పోస్ట్ పెట్టింది సార్, పోస్ట్ పెట్టడాన్ని మేము సమర్థిస్తలేం, దాన్ని ఖండిస్తున్నాం. కానీ అతన్ని తీసుకుపోయి కొట్టడము, అక్రమ కేసులు పెట్టడం, మళ్ళీ బీసీలతోటే కేసులు పెట్టిస్తాడు. ఇంకా రెండోది ఏంటంటే ఇగో చూడ్రి కాదు మూసేయి జానారెడ్డి అరే ఈ వాట్సాప్ మూయన్నా. ఇగో జానారెడ్డి గారి కొడుకు ఒక లెటర్ పెట్టిండు చూడ్రి. ఇగో కుందూరు జయవీర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ పెట్టిండు. ఏమని? ఇట్ హ్యాస్ కమ్ టు మై నోటీస్ దట్ మిస్టర్ ఆంజనేయులు ఈజ్ వర్కింగ్ యాజ్ డిఈ ఎలక్ట్రిసిటీలో ఎట్ నల్గొండ సబ్ డివిజన్ 3 అక్కంపల్లి SLBC. హీ హ్యాస్ బీన్ పోస్టెడ్ ఇన్ నల్గొండ అండ్ వర్కింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 7 years అండ్ హీ హ్యాస్ బీన్ ఇన్వాల్వింగ్ ఇన్ లోకల్ యాక్టివిటీస్లో. అంటే ఇక్కడ బీసీ ఉద్యమాల్లో బీసీలను చైతన్యపరిచి దాంట్లో పాల్గొంటున్నాడని చెప్పి ఇతన్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించి కర్ణాటక బార్డర్లో వేయించిండు. ఎవరు? కుందూరు జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి. ఇగో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రికమెండేషన్ తోటి పంపించేసారు కర్ణాటక దగ్గరికి. ఇది బీసీ, ఈయనెవరు? బీసీ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి బీసీ ఎంప్లాయ్. అభిప్రాయం చెప్పి 7 ఏళ్ళుగా ఇక్కడనే ఉంటున్నాడు. హ్యాస్ బీన్ ఇన్వాల్వింగ్ లోకల్ యాక్టివిటీస్ అని చెప్పి. అంటే లోకల్ ఇల్లీగల్ యాక్టివిటీసా లోకల్లో జరిగేటి? చూసిరా వీళ్ళ కుట్రలు ఎట్లుంటాయో. ఇక్కడ నిన్ననేమో ఈ గచ్చిబౌలి ఏరియాలో ఒక బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నాయకుని శివారెడ్డి అనేటువంటి కాంట్రాక్టరు డబ్బులు ఎరగేసి ఆయన ఏసీబీకి పట్టించిండు. ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఆలోచన ఉన్నటువంటి బిడ్డనే పోలీస్ కేసు ద్వారా ఎక్కించిండు. ఇక్కడ ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగస్తుని కర్ణాటక బార్డర్కి. ఇగో ఇది వీళ్ళ కుట్ర. బైండ్ ఓవర్ చేసి మళ్ళీ ₹1,00,000 ఎంఆర్ఓకి రాపిచ్చారు సార్. ఇగో ఇది మొల్ల విగ్రహం విషయంలో మీరు వచ్చిపోయిన తర్వాత బైండ్ ఓవర్ చేసి పోలీసు వాళ్ళు ₹1,00,000 ఎంఆర్ఓ కాడ రాపిచ్చారు సార్. ఆడి స్టేషన్ పోయి 2 రోజులు అన్నం పెట్టలే చేయలేను. మొల్ల విగ్రహం పెట్టి మొల్ల విగ్రహాన్ని జేసీబీతో కూలగొట్టిండు. బీసీ కవయిత్రిది నా బొమ్మ ఉంటుందా ఇడ అని చెప్పి ట్రాక్టర్ పెట్టి జేసీ బెట్లు ఇప్పించిండు జానారెడ్డి ఆడ సాగర్లో. బీసీ ప్రజలారా వెంటనే ఇవాళ సాగర్ పెద్దావుర నియోజకవర్గంలో దశాబ్దాలుగా తిష్టేసినటువంటి జానారెడ్డి ఫ్యామిలీ ఆడ ఉండొచ్చు, కానీ 7 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఆయన ఆడగుళ్ళేడు మళ్ళీ పోస్టింగ్ నల్గొండలో, ఆయన మాత్రం అక్కడ ఉండొద్దట బీసీలా. సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా ఇగో ఇది వాళ్ళ కుట్ర.
మీరు రాసి పెట్టుకోర్రి, నైట్ మీరు రాసి పెట్టుకోర్రి. మీరు చేస్తున్న దుర్మార్గం, మీరు చేస్తున్నటువంటి జానారెడ్డి గారు ఆగయా బాబు సార్, అది తీసుకో, మైక్ తీసుకో. జానారెడ్డి గారు కొడుకులు బాధపడుతుంటే అధికారులు బీసీలంతా ట్రాన్స్ఫర్గా ఉన్నట్టు, బీసీల మీద కేసులుగా ఉన్నట్టు, బీసీల మీద మళ్ళీ ఇలా బీసీలతోనే ఒక పని చేయి జానారెడ్డి గారు. ఇలా కొంతమంది బీసీలను తయారు చేసి మా జానారెడ్డి గారు వీరుడు సూర్యుడు ఆయన అట్లా అంటారా అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎట్లనే చేసి ఇవ్వాలి. నీతోటి అయ్యే పనులు గవ్వే కదా, అవి పెట్టించి ఇవ్వాలి. బీసీల ద్రోహిగా నిన్ను ప్రకటిస్తున్నాం జానారెడ్డి గారు, బీసీల ద్రోహిగా. బీసీల రాజ్యం వచ్చినప్పుడు మీరు ఉంటారు, మీ ఇద్దరు పిల్లకాయలు కూడా ఉంటారు. జరుగుతుంది, చూసినప్పుడు అప్పుడు చూద్దాంలే. అప్పుడు బీసీల మనసులు గాయపడతాయి కదా, అప్పుడు చూద్దాం. రైట్ సోదరా, ఓకే ఓకే బాయ్ సార్, రైట్. 19న ఢిల్లీ సీఎం ప్రమాణం, ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక పోల్ పెట్టుకుందాం ప్రజలారా. జానారెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటించడం కరెక్టేనా? మెమరీ లేదంట, సరిపోదంట. రైట్, ఏమే క్యావా భాయ్, మెమరీ సరిపోదంటుంది. ఆయన పేరు తలుచుకుంటేనే కంప్యూటర్ బయటపడుతుంది. జానారెడ్డి గారి పేరు తలుచుకుంటే కంప్యూటర్ భయపడుతుందా? ఏం చేసినావు ఇప్పుడు దీన్ని? ఏం చేయాలి, ఇంకో కొత్త టైప్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తే అది వస్తలే పోతుంది. అది ఎందుకన్నాను దేంట్లో పడితే. రైట్, తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏదయ్యా నువ్వు ఓపెన్ చేసిన టాప్ ఇంట్లోనేనా? రీస్టార్ట్ చేయాలా? అట్లా చేస్తాడు మా సుదర్శన్ భాయ్. అది ఫుల్ అయింది. ఏం ఫుల్ అయింది? మెమొరీయా? రైట్, ఒకసారి ఆ పోల్లో పాల్గొనండి ప్రజలారా. అవుతుందా? రైట్, బీసీల ద్రోహిగా జానారెడ్డిని ప్రకటిస్తే మీరు సమర్థిస్తారా? జానారెడ్డి బీసీల ద్రోహి అనుకునే వాళ్ళు పైన, జానారెడ్డి చాలా మంచోడు అనుకునే వాళ్ళు కింద మీ ఒపీనియన్ని షేర్ చేయండి సోదరులారా. అక్కడ పోలింగ్లో పాల్గొని ఆ వివరాలన్నీ నమోదు చేయండి. బీసీల ద్రోహిగా జానారెడ్డిని ప్రకటిస్తే మీరు సమర్థిస్తారా అనేటువంటి ప్రశ్నకు ఇదేగా. రైట్, ఇక్కడ బీసీల ద్రోహిగా జానారెడ్డిని ప్రకటిస్తే మీరు సమర్థిస్తారా? ఎస్, 100% మంది జానారెడ్డిని బీసీల ద్రోహి అంటా ఉన్నారు. బీసీల ద్రోహి అని జానారెడ్డి గారిని అంటా ఉన్నారు. 100% మంది, 189% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా జానారెడ్డి చేయబోయే కార్యక్రమం ఏంటంటే, జానారెడ్డి ఆ తర్వాత వీళ్ళు చేయబోయే కార్యక్రమం ఏంటంటే ఒకటి ఏం చేస్తాడు, మళ్ళీ నన్ను ఎప్పుడు సస్పెండ్ చేస్తారు ఇంకా అని ఇటో ఫోన్ కొడతాడు. రెండోది ఏం చేస్తాడు, ఇక్కడ బీసీ సంఘాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించి జానారెడ్డి అంత మంచోడు లేడా, మా దేవుడా, మా అదయా, మా ఇదయా అని అనిపిస్తాడు. ఈ రెండు చేస్తాడు. ఇక మూడోది ఏం చేస్తాడు, ఇవి అన్నీ కాకపోతే, ఎందుకంటే మా బీసీలు కూడా ఎవరైనా ఉంటే ఉత్సాహంతో ఉంటే ఆ పని చేయరి. జానారెడ్డి గారు చేసిన పని మంచిగా మద్దతుగా నిలబడరు. ఇప్పుడు నమ్మక ద్రోహమా? బీసీల ద్రోహిగా జానారెడ్డిని ప్రకటిస్తే మీరు సమర్థిస్తారంటే 189% మంది ప్రజలు మేము సమర్థిస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. 189% మంది.
ఇది జానారెడ్డి గారు, మీతో యుద్ధం ఆరంభమైంది, బరాబర్ యుద్ధం ఆరంభమైంది. మీ ద్రోహం, మీ శరీరాల నిండి ఉన్నటువంటి అడుగడుగున అగ్రవర్ణ ధోరణి ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆర్టిజన్ల పంచాయతీ ఖచ్చితంగా బాయ్ సాబ్ అన్నీ జరుగుతాయి. ఎవరో ఏటో బాయ్ ఒకటి ఓపెన్ చేస్తే అది వస్తుంది, అది వచ్చి ఒకటి ఇదేనా? రైట్. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి మిగతా వార్తలు చూస్తే, టారిఫ్లపై తగ్గం, భారత్ తగ్గిస్తేనే మేము తగ్గిస్తాం తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అణు ఇంధనంపై ముందడుగు మోడీ. అక్రమ వలసదారులను వెనక్కి తెస్తామని వెల్లడి. ఇండియాకు F-13 ఫైటర్ జెట్లు ఇస్తామన్న ట్రంప్. ఇక వాడేసిగా ఇనుప సామానికి వేసిపోయే టైంకు విదేశాలకు అమ్ముతూ ఉంటాడు అన్నట్టు. 21/11 ఉగ్రదాడి నిందితుడు రానా అప్పగింతకు ఓకే. బంగ్లాదేశ్ అంశం ఇండియాకే వదిలేస్తున్నామని ప్రకటన. భారత్ నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పి ముఖంగానే. దీనివల్ల మస్తు నష్టం జరుగుతుంది భారతదేశానికి. ఇప్పుడు భారతదేశానికి నష్టం జరిగినా సరే కానీ అదాని సేఫ్ ఉంటే చాలనేది ఈయన అభిప్రాయం ఉంటుంది. సారథి మన సారథి ఆయనేమో లే నాకు నష్టం జరిగినా సరే నా దేశానికి మంచి జరగాలనేది ట్రంప్ అభిప్రాయం. విషయం ఏంటంటే యాక్చువల్గా మన ఎగుమతులు ఎక్కువ ఉంటాయి, దిగుమతులు తక్కువ ఉంటాయి అమెరికా నుంచి, కాబట్టి మనకే నష్టం జరుగుతుంది. ఇక 19న ఢిల్లీ సీఎం ప్రమాణం. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఈ నెల 19న లేదా 20న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పాయి. సీఎం రేసులో పర్వేష్ వర్మకు ముందున్నారంట. WPL షురు, విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆరంభం అదిరింది. తొలి పోర్లోనే పోర్లు, సిక్సర్ల మూతతో స్టేడియం హోరెత్తింది. ఫస్ట్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ జైంట్స్పై రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. ఇక 8 సెషన్లో 25 లక్షల కోట్లు ఉఫ్. ట్రంప్ టారిఫ్ వార్తో మార్కెట్ కుదేలు. 12% మేర పడ్డ మిడిల్ స్మాల్ క్యాప్లు, కొనసాగుతున్న FIIల అమ్మకాలు. యుఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణం చేసినప్పటి నుంచి ఇన్వెస్టర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. గ్లోబల్గా టారిఫ్ వార్కు తెరదీయడంతో ఇండెక్స్లు కుదేలవుతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ వరుసగా 8 సెషన్లో నష్టాల్లోనే ముగిసింది. ఇన్వెస్టర్లకు 25 లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఇక జానారెడ్డి గారికి నేను కూడా చెప్తా ఉన్నా, మీరు ఇంత పెద్ద అని చెప్తారు కదా, మిమ్మల్ని 3 మాట్లాడగొచ్చిండు బీసీ బిడ్డాడ యాదవుడు. ఎవరు డెవలప్మెంట్ చేయలే, కేవలం మాట వాళ్ళు బతికిరు అంతే. చేపలకు మేతగా చచ్చిన కోళ్లు, ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం. పాల్వంచ చెరువుల్లో ఫంగస్ చేపలకు ఆహారంగా వినియోగం అట. ఇప్పటి వరకు చికెన్ వ్యర్థాలకే పరిమితమైన పెంపకందారులు ఇప్పుడు కుళ్ళిపోయిన కోళ్లు వేస్తుండడంతో ఆందోళన. ఆ చేపలు తింటే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లట. చేపల చెరువుల వ్యాపారులు, చేపల పెంపకందారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అసలు ఏ దినాలను ఏది తినొద్దు ఏం అర్థమవుతుంది. చేపలకు కోళ్ళ వ్యర్థాలు వేస్తా ఉన్నారు. నల్గొండలో కూడా ఇక ఏం చూపించకన్నా తినేటోళ్ళు కూడా ఆయన తినరు. అట్లేం లేదు, మామూలుగా చూస్తూ వీడియో ఉంటుంది. ఏదో ఆర్టికల్ రాసినట్టుగా కట్ చేసి పెట్టుకున్నాగా. సాంకేతిక విద్య అనివార్యం, ప్రభుత్వ బడులు పేపర్లు రాసిన. ఇప్పుడు అన్న ఇది దొరకదన్నా, నువ్వు ఇట్లా ఇట్లానే వర్కాలు జర. బీజేపీలో రాజాసింగ్ హీట్. పార్టీ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపికపై తీవ్ర ఆగ్రహం. 9:50 అవుతుంది, మనం ఫస్ట్ పేపర్ కాదు. పార్టీ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపికపై తీవ్ర ఆగ్రహం. పార్టీకి తమ అవసరం లేదోనని కామెంట్. తామేంటో చూపిస్తామని వార్నింగ్. అంతా రెడ్డిలే అంటూ మెసేజ్, ఆపై డిలీట్. బీసీ ఎమ్మెల్యేపై ఇంత దౌర్జన్యం ఎందుకంటూ ఫైర్ అంటూ ఏడనడుతుంది రాజాసింగ్ బీసీల ముచ్చట. 60% కరెంటు కొనుడే. రాష్ట్రంలో ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి, మాత్రం 115 మిలియన్ యూనిట్లు వచ్చే 3 నెలల్లో పీక్కు చేరనున్న డిమాండ్. యూనిట్కు 10 నుంచి 20 దాకా పెట్టి కొనాల్సిన పరిస్థితి. రూపాయలు 3,000 కోట్ల దాకా అదనపు భారం పడుతుందని అంచనా. గత 10 ఏళ్లలో సొంత విద్యుత్ కేంద్రాలను పూర్తి చేయకపోవడంతోనే ఈ దుస్థితి అంటూ ఒక వార్త. కరెంటు వినియోగంలో ముందున్న మన రాష్ట్రం కరెంటు ఉత్పత్తిలో మాత్రం వెనుకబడిపోయింది. దీంతో బయట మనం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఒక్క కథ కాదు, మనం మళ్ళీ ఒక్క యూనిట్ ఉత్పత్తి చేసింది లేదు కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో. చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్పై రష్యా డ్రోన్ దాడి. ఇక ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆరోపణ, రేడియేషన్ స్థాయిలో మార్పు లేదని వెల్లడి. ఇక అది తమ మిలిటరీ పని కాదని రష్యా చెప్తా ఉంది. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఆంధ్రజ్యోతి.
అటు పోవాల్సిందేనేగా ఇదా ఇదేనా ఇది రైట్. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. తగ్గేదేలే, అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే వేస్తాం. ప్రధాని మోడీ సమక్షంలో తేల్చి చెప్పిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోడీ వాణిజ్యం, రక్షణ సహా పలు అంశాలపై విస్తృత చర్చ. భారత్కు F-35 ఇచ్చేందుకు సిద్ధమన్న ట్రంప్. 26/11 దాడి కేసు నిందితుడు థావూర్ రానాను భారత్కు తక్షణమే అప్పగించనున్నట్టు ప్రకటన. అచ్చా, 2030 నాటికి రెండు దేశాల మధ్య $500 బిలియన్ వాణిజ్యమే లక్ష్యంగా మిషన్ 500 ప్రకటన. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని చెప్పి ట్రంప్తో మోడీ చెప్పిండట. 119 మందితో నేడు అమృత్సర్కు మరో విమానం, ఆదివారం మరో విమానం వచ్చే అవకాశం. H-1B పునరుద్ధరణలో మరింత జాప్యం. డ్రాప్ బాక్స్ అర్హత 12 నెలల కుదింపు భారతీయ దరఖాస్తుదారులపైన తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉందట. ఇప్పుడు మోడీ గారి అమెరికా పర్యటనకు పోయి ఒక అదానీ కేసుకు పెట్టిన చట్టాలను కొట్టేసుడు తప్ప ఆడ ఉన్నటువంటి భారతీయులకు మేము ఈయనే ఉంచమని చెప్పొచ్చింది లేదు. లేకపోతే టారిఫ్ల విషయంలో ట్రంప్ను ఏమన్నా ఒప్పించి మనకు ఆదాయం పెంచిన మార్గం లేదు. చాలా నష్టం జరుగుతుంది. ఇక F-35 డీల్ జరిగే పనేనా? మన రష్యన్ క్షిపణి వ్యవస్థ ఓ అడ్డంకి. సొంత తయారీకే భారత్ మొగ్గు చూపుతా ఉంది. ట్రంప్ది ప్రతిపాదన మాత్రమేనన్న భారత విదేశాంగ శాఖ కార్యదర్శి. పరస్పర పన్నుతో నష్టమే. ఇక అమెరికా భారత్ వాణిజ్యంలో ఇప్పటి వరకు భారత్దే పైచేయి. ఎగుమతులు ఎక్కువ, దిగుమతులు తక్కువ. అమెరికా కంటే మన సుంకాలు అధికం. పరస్పర పన్నుతో పరిస్థితి మారే ఛాన్స్ ఉంది. ఆటోమొబైల్, ఇంధనం, రక్షణ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక అదానీ అంశం వ్యక్తిగతం, ట్రంప్తో చర్చించే విషయం కాదని అమెరికాలో మీడియాతో ప్రధాని పర్యటన ముగించుకొని భారత్కు మోడీ. అదానీ అంశం వ్యక్తిగతం అట. అమెరికా ఏ పేరుతో కొట్టేసిందా చట్టాలను? ఇరు దేశాలకు, భారతదేశానికి మంచి పేరు రాదు దీనివల్ల అంటే అదానినేమో భారతదేశంగా చూసింది అమెరికా, ప్రధాని మోడీ ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశంగా చూస్తూ ఉన్నాడు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి. నేడు పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించాలి. ఎన్నికల సిబ్బందికి శిక్షణను పూర్తి చేయండి. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన. ఇక ఎల్ఆర్ఎస్ రుసుములో 10% రాయితీ. పురపాలక శాఖ అధికారుల ప్రతిపాదనలు. మందకొడిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం. వచ్చినవి 25.70 లక్షలు, పరిశీలించినవి 9 లక్షలు. ఇక క్రమబద్ధీకరణకు అనుమతించనివి 1.70 లక్షలే అనుమతించినవి. అయితే గత ఆగస్టులో ప్రభుత్వ ప్రకటన ప్రజల అనాసక్తి. అంటే ఎల్ఆర్ఎస్ రుసుములో 10% రాయితీ ఇస్తామన్న ప్రజలు చెప్పి ఇక సర్వేలో పాల్గొనకుంటే కేసీఆర్ కుటుంబానికి శిక్ష, సామాజిక బహిష్కరణే. పాల్గొంటే తమ లెక్క తేలుతుందనే భయం. దామాషాలో వారికి దక్కేది వార్డు మెంబరే. నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు, త్యాగానికి సిద్ధపడే లెక్కలు తేల్చిన నాయకుడి మాట పాటించే ఈ స్థాయికి వచ్చా. ఈ లెక్కల్ని తప్పుపడితే నష్టపోయేది బీసీలే. ప్రధాని నరేంద్ర మోడీ కన్వర్టెడ్ బీసీ, ఓసీగా పుట్టి కులాన్ని బీసీలో చేర్చుకున్నాడు. వర్గీకరణ అమలుకు చట్టం. సీఎం రేవంత్ రెడ్డి పేదల కోసం పనిచేస్తేనే పదవులు, ఢిల్లీ పైరవీలతో రావు. యూత్ కాంగ్రెస్తో సీఎం. ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్, జార్ఖండ్ ఇన్ఛార్జిగా కొప్పురాజు. దేశంలోని పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిలను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం. ఇక T20ల రాజకీయాలు ఇష్టం లేకున్నా ఆడుతున్న నేతల మాటలు పిల్లలు వినకూడదని తల్లిదండ్రులు ఛానల్ మార్చేస్తున్నారు. నిలవాలి, గెలవాలి, లేదంటే ఓడినట్లే. దేవేందర్ గౌడ్ విజయ తెలంగాణ పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక హెస్ సిటీలో 2400 కోట్ల రూపాయల ప్రాజెక్టులు. పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెలాఖరులోపు టెండర్లకు రంగం సిద్ధం. సీఎం సమీక్షించిన మర్నాడే నిర్ణయం. ఇక ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు 10 ప్రాంతాల్లో 13.56 కిలోమీటర్లు వంతెనలు. ఇక 6 చోట్ల 6.58 కిలోమీటర్ల రహదారుల విస్తరణ. ఇక కేబీఆర్ పార్కు చుట్టూ వంతెనల మోక్షం. ఒకే పిల్లర్పై ఫ్లైఓవర్, మెట్రో కారిడార్. విప్రో చౌరస్తాలో డబుల్ డెక్కర్ నిర్మాణం, కింద వాహనాలు, పైన మెట్రో రైలు. ఎస్సిటీలో అధికారుల ప్రతిపాదన. నగరంలో అందుబాటులోకి వచ్చే తొలి డబుల్ వంతెన ఇదే రాబోతా ఉంది. కేబీఆర్ పార్కు చుట్టూ ఈ 2400 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రాబోతా ఉంది. ఇక లంచం కిక్కుతో ఏసీబీకి చిక్కారు. వెంచర్ మేనేజర్ నుంచి 2 లక్షలు తీసుకున్న డీఈఓ, పంచాయతీ కార్యదర్శి. ట్రాన్స్ఫార్మర్ల కోసం ఏడీఈ 50,000, భూ సర్వే కోసం సర్వేయర్ 12,000 లంచం తీసుకుంటే నిన్న ఏసీబీలు దొరికారట. ఏసీబీలు పట్టుకున్నారట. ఈ అక్కంపల్లి రిజర్వాయర్లో చచ్చిన కోళ్లు, బర్డ్ ఫ్లూతో మృతి చెందిన కోళ్లుగా అనుమానం. కాలువలో పడేసిన కోళ్ల ఫామ్ నిర్వాహకుడిపై కేసు, అరెస్టు, విచారణకు ఆదేశించిన కలెక్టర్. 3 అంచెల్లో శుద్ధితో నీటి సరఫరా. ప్రజలు ఆందోళన చెంది. ఈ అక్కంపల్లి నుంచే హైదరాబాద్కు నీళ్ళు వస్తాయి. అందులో ఇక ఏకన్నా నువ్వు జర ఒకటి చెప్తా. ప్రజలు భయపడేది కాదు, ప్రజలు భయపడే విజువల్ కానీ, ప్రజలు టీవీ చిన్నపిల్లల అత్యాచారాల విషయం కానీ, లేకపోతే బర్నింగ్ కానీ ఇటువంటి వేయకూడదు. ప్రజలు టీవీని మార్చే పరిస్థితి మనం క్రియేట్ చేయకూడదు. ఏం లేదు. అట్లా రిజర్వాయర్ నుంచి బయటకు తీసిన కోళ్ళు
మళ్ళీ అదే తప్పు. జేఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలో 12 ప్రశ్నలు తొలగింపు, గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సిలబస్ దాటి ప్రశ్నలు, అనువాదంలో లోపాలు, ఎన్టీఏ తీరుపై సర్వత్రా విమర్శలు. డిఎస్సి 2008 అభ్యర్థుల ఇక తాత్కాలిక ఎస్జిటీలు 1382 మంది భర్తీకి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు. మొత్తానికి 2008 అభ్యర్థులకు ఊరట లభించింది. వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ టీచర్గా తీసుకుంది. కాంట్రాక్ట్ టీచర్గా తీసుకోవడం అంటే ఇక తాత్కాలిక అంటే కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు రెగ్యులర్ అయ్యేటువంటి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఒకసారిగా పోల్ను ఒకసారి చూద్దాం. బీసీల ద్రోహిగా జానారెడ్డిని ప్రకటిస్తే మీరు సమర్థిస్తారంటే జానారెడ్డి బీసీల ద్రోహి అని 86% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిరు. అన్న తెలంగాణ శ్రీనిధిని ఉద్యోగులను వాడి బానిస సంఖ్యలు తెంపి అక్కడ ఓ ముసలాయన రెడ్డి, ఆయన పేరు ఏదో ఉంది, విద్యాసాగర్ రెడ్డి వచ్చి తిష్టేసి కూర్చున్నాడు. శాత కూడా కాదు ఆయనకు, మొత్తం ఈ బీసీలు కట్టిన పైసలు అందరికీ ఆయన పెద్ద ఆయన చాలా అంటే చాలా మొత్తం ఇదే దోపిడీ జరుగుతూ ఉంది. ఇది మొత్తం ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి బీసీల ద్రోహిగా జానారెడ్డిని ప్రకటిస్తే మీరు సమర్థిస్తారంటే సమర్థిస్తామని చెప్పి జానారెడ్డి బీసీల ద్రోహి అని చెప్పి 86% మంది అభిప్రాయపడ్డారు.